హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. 6వ తరగతి జనరల్ సైన్స్ 4వ పాఠం నీరు. ఇప్పుడు ఈ పాఠంలో బిట్లు చూద్దామండి. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం. జల చక్రానికి ఉన్న మరో పేరు ఏమిటి? హైడ్రోలాజికల్ వలయం. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోతే ఆ ప్రాంతం దేనికి దారితీస్తుంది? కరువు. అధిక వర్షాలు దేనికి కారణమవుతాయి? వరదలకు కారణమవుతాయి. సముద్ర నీటి స్వభావం ఏ రుచిలో ఉంటుంది అనేది? ఉప్పుగా ఉంటుంది. వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియను పేరేమిటి? సాంద్రీకరణం. మానవ శరీరానికి రోజుకి ఎన్ని లీటర్ల నీరు అవసరం? 2 నుండి 3 లీటర్లు. నీటి ఘనపరిమాణం ప్రమాణం లీటర్లు, మిల్లీలీటర్లు. మన శరీరంలో నీటి బరువు శాతం ఎంత? 70%. భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో ఆక్రమించబడుతుంది? 3/4 వంతు. నీరు దేని వలన లభిస్తుంది? వర్షాల వల్ల మనకి నీరు లభిస్తుంది. నీటి ఘనస్థితి ఏమిటి? మంచు నీరు ఘనస్థితిలో కనిపిస్తుంది. నీరు మంచుగా మారటాన్ని ఏమని పిలుస్తారు? ఘనీభవనం. ఏ కూరగాయలు చాలా నీరు ఉంటుంది? దోసకాయ, సొరకాయ. ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం ఏమిటి? సాంద్రీకరణం. వర్షం, మంచు, స్లేట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే వాతావరణ స్థితిని ఏమంటారు? అవపాతం. నీటి చక్రం వేటి మధ్య తిరుగుతుంది? భూమి, మహాసముద్రాలు, వాతావరణం. నీటి చక్రానికి భంగం కలిగించేవి ఏమిటి? అటవీ నిర్మూలన, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్. అటవీ నిర్మూలన వల్ల ఏమి తగ్గుతుంది? వర్షపాతం తగ్గిపోతుందండి అటవీ నిర్మూలన వల్ల. నదులలో నీటి మట్టం పెరుగుదలకు కారణం ఏమిటి? వరదలు. కరువు పీడిత జిల్లా ఏమిటి? రాయలసీమ, ప్రకాశం జిల్లా. ఆహారం జీర్ణం కావటానికి శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి సహాయపడేది నీరు. నీరు మరియు ఇతర ద్రవాలను ఏ ప్రమాణంతో కొలుస్తారు? లీటర్లు. ఎక్కువ నీరు ఉన్న పండ్లను ఏమని అంటారు? జ్యూసీ పండ్లు అంటారు. జ్యూసీ కూరగాయలకు ఉదాహరణ ఏమిటి? దోసకాయ, సొరకాయ. భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం 3%. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం. నీరు దీనిని గ్రహించి బాష్పీభవనం ద్వారా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది, వేడిని గ్రహిస్తుంది. నీటి ఆవిరిని నీరుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? సాంద్రీకరణం. వాతావరణం పైపొరల్లో మేఘాలను చల్లబరిచేది ఏమిటి? చల్లని గాలి. వర్షంతో పాటు పడే మంచు ముక్కలను ఏమంటారు? వడగండ్లు. నైరుతి ఋతుపవన కాలం ఏమిటి? జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉన్న కాలము. ఈశాన్య ఋతుపవన కాలం ఏమిటి? నవంబర్ మరియు డిసెంబర్ నెలలు. ఎన్డీఆర్ఎఫ్ను విస్తరించండి. జాతీయ విపత్తు సహాయక దళం అంటారు. ఎస్డీఆర్ఎఫ్ను విస్తరించండి. రాష్ట్రీయ విపత్తు సహాయక దళం అంటారు. వర్షపు నీటిని ప్రత్యక్షంగా సేకరించడం మరియు వాడటాన్ని ఏమంటారు? వర్షపు నీటి సేకరణ. ఇల్లు మరియు భవనాలపై కప్పు భాగాల నుండి నీటిని సేకరించడాన్ని ఏమంటారు? పైకప్పు నీటి సేకరణ. వ్యవసాయంలో ఉపయోగించే ఉత్తమ నీటిపారుదల పద్ధతి బిందు సేద్యం, స్ప్రింక్లర్ ఇరిగేషన్. నీటి కొరతను నివారించే ఏకైక పద్ధతి ఏమిటి? నీటి సంరక్షణ పద్ధతి.
ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి పరిశుభ్రమైనటువంటి నీరు అందుబాటులో లేదు? 783 మిలియన్ల మందికి. మంచు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవస్థితికి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను నీటి ద్రవ్యభవన స్థానం అంటారు. తడి దుస్తులను ఎండలో ఆరవేసినప్పుడు వేగంగా ఆరటానికి కారణం బాష్పీభవనం. చలిగా ఉన్న రోజు ఉదయం మనం మాట్లాడుతున్నప్పుడు నోట్లో నుండి చిన్న పొగ రావటానికి దీనికి కారణం అవుతుంది సాంద్రీకరణం వల్ల నోటి నుండి చిన్న పొగ వచ్చినట్టు ఉంటుంది. నీటి ఆవిరి గాలి కన్నా తేలికైనదా బరువైనదా అంటే తేలిక. భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ ఆఫ్.